హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆన్లైన్ ద్వారా మనీ ఎర్న్ చేయడానికి సంబంధించి వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ని మీకు ఈరోజు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. సో ఇప్పుడు మనకి ఆన్లైన్లో నెంబర్ ఆఫ్ యాప్స్ అనేది మనీ ఎర్నింగ్ సంబంధించి మనం చూస్తున్నాం. అయితే మ్యాక్సిమం యాప్స్ అన్నీ కూడా మనకి రియల్ మనీ అనేది ఎక్కడ కూడా అయిపోదు. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు పాయింట్స్ రూపంలో ఇస్తారు. సో ఆ పాయింట్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 పాయింట్స్ ఎర్న్ చేస్తే దాని వాల్యూ వచ్చేసి మీకు 10 రూపీస్ 20 రూపీస్ ఉంటుంది. అలా మీరు ఎర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఆ మనీ అనేది మీరు విత్డ్రా చేయాలన్నా వాళ్ళు లిమిట్స్ అయితే ఇస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 రూపీస్ మినిమం మీరు ఎర్న్ చేస్తేనే మీరు విత్డ్రా ఆప్షన్ ఉంటుంది. లేకపోతే 200 ఎర్న్ చేయాలి, లేకపోతే 300 ఎర్న్ చేయాలి, 500 ఇట్లా వాళ్ళు ఒక్కొక్క యాప్ ఒక్కొక్క లిమిట్ అయితే ఇస్తుంటారు టార్గెట్ లాగా. సో అది మనం ఎర్న్ చేసిన తర్వాత మాత్రమే ఆ మనీ అనేది మనం విత్డ్రా చేయడం జరుగుతుంది. మనం ఒక 100 రూపీస్ ఎర్న్ చేసి వాళ్ళు 200 రూపీస్ ఎర్న్ చేస్తేనే టార్గెట్ పెట్టినప్పుడు సో ఆ మనీ 100 రూపీస్ మనం 200 రూపీస్ ఇంకా ఎర్న్ చేయకపోతే ఆ బ్యాలెన్స్ అనేది అలా ఉండిపోతుంది. సో ఎవరికి యూజ్ లేకుండా అవుతుంది. బట్ ఈ రోజు నేను చెప్పబోయే ఈ యాప్ ఏదైతే ఉందో సో ఎటువంటి మనకి పాయింట్స్ రూపంలో ఉండదు, డైరెక్ట్గా రియల్ మనీ అనేది రావడం జరుగుతుంది. ఈ అమౌంట్ కూడా డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ అవుతుంది, లేదా మన పేటిఎం వ్యాలెట్కి అయినా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఏంటి యాప్, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఏ విధంగా మనకి మనీ వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ రఫీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మనం తెలుసుకోబోతున్న యాప్ నేమ్ వచ్చేసి వన్ కోడ్. సో వన్ కోడ్ అనేది మనకి ఇక్కడ టైటిల్లోనే ఉంది. సో ఇక్కడ మనకు ఒక కోడ్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం యాప్ ద్వారా. ఈ వన్ కోడ్ అనేది మనం మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో దీన్ని మనం ఉపయోగించుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎలా ఉంటుందని చూద్దాం. ఇక్కడ మీరు మీకు ప్లే స్టోర్లో వన్ కోడ్ యాప్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసిన మీరు యాప్ వస్తుంది, లేదా కింద మీకు డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇలా మీరు వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇది ఏంటంటే ఇన్వైట్ ఓన్లీ సైన్ అప్ అనమాట. అంటే కంపల్సరీగా మీరు ఎవరో ఒకరు రిఫరెన్స్ కోడ్ ద్వారా మాత్రమే మనం సైన్ అప్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వితౌట్ రిఫరల్ కోడ్ ఇక్కడ మనకి సైన్ అప్ కాదు. సో కాబట్టి ఇక్కడ మీ నేమ్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీకు ఇక్కడ రిఫరల్ కోడ్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. మీకు రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ కోడ్ యూజ్ చేసి మీరు సైన్ అప్ అవ్వచ్చు. సో మీరు కోడ్ యూజ్ చేసి సైన్ అప్ అవ్వడం ద్వారా మీకు 50 రూపీస్ అనేది ఓపెనింగ్ బోనస్ రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు ఒక వన్ కోడ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. సో మీరు యూనిక్ కోడ్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి షార్ట్గా. అండ్ అదేవిధంగా మీకు ఈమెయిల్ ఐడి అనేది కనుక మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి అది ఆప్షన్ ఉంది. మీరు కావాలంటే ఈమెయిల్ ద్వారా అప్డేట్స్ తీసుకోవాలంటే ఈమెయిల్ ఐడి ఇలా ఎంటర్ చేయొచ్చు. ఇలా ఇచ్చేసి మీరు క్రియేట్ అకౌంట్ అని కొట్టగానే మీకు ఇక్కడ లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ ఒకటి ఇచ్చేసి మీకు అకౌంట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా మీకు వన్ కోడ్ అనేది యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీకు హోమ్ పేజ్ ఉంటుంది. ఇక్కడ మీకు వచ్చేసి కింద మనకి 4 మెనూస్ అయితే కనిపిస్తున్నాయి: హోము, బ్రాండ్స్, మై నెట్వర్క్ అండ్ ప్రొఫైల్. సో ఈ యాప్ ఎలా యూజ్ చేయాలి, ఎలా మనీ అనేది మనం వస్తుందని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ ఏంటంటే ఈ వన్ కోడ్ వాళ్ళు మెయిన్ బ్రాండెడ్ కంపెనీస్ ఏవైతుంటాయో వాళ్ళు పార్ట్నర్షిప్ అనేది తీసుకుంటారనమాట. సో వాళ్ళ యొక్క సంబంధించి ప్రమోషన్స్ అనేది దీని ద్వారా మనకి చేయడం జరుగుతుంది. సో ఇందులో మనం ఒక సేల్ పార్ట్నర్ లాగా వీళ్ళు మనకి ఇది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ బ్రాండ్స్లోకి మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కంపెనీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ మనం ఇక్కడ ఓపెన్ చేయడం ద్వారా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటాస్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ ఈక్విటాస్ ఏదైతే ఉందో మీరు ఈ అకౌంట్ అనేది ఒకరికి ఓపెన్ చేయడం ద్వారా సక్సెస్ఫుల్గా మనకి 100 రూపీస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా మనకు వచ్చేసి సో IndusInd అని చెప్పేసి మనకి ఇక్కడ ఉంది. సో IndusInd బ్యాంక్ మన అకౌంట్ మనం ఓపెన్ చేయడం ద్వారా సో అంటే మన పర్సనల్గా యూజ్ చేయొచ్చు, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఎన్ని అకౌంట్లు ఓపెన్ చేస్తే ఈచ్ అకౌంట్ ఓపెన్ చేసినందుకు మీకు 225 రూపీస్ రావడం జరుగుతుంది అనమాట. ఇలా సక్సెస్ఫుల్గా మీకు అకౌంట్ ఓపెన్ అవుతూ రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు DBS అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు 250 రూపీస్ రావడం జరుగుతుంది. అండ్ కోటక్ బ్యాంక్ మన అకౌంట్ ఓపెన్ చేస్తే 275 రూపీస్ రావడం జరుగుతుంది అనమాట. సో మరి ఎలా ఈ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీరు ఏదైతే అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో ఆ బ్యాంక్ మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ మీకు షేర్ నౌ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఆ షేర్ నౌ మీద మీరు క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు ఆ లింక్, రిఫరెన్స్ లింక్ అనేది మీకు రావడం జరుగుతుంది. మీరు వాట్సాప్ కానీ మిగతా యాప్స్ కానీ యూజ్ చేసుకుని మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళకి పంపించేస్తే వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసి అక్కడ నుంచి వాళ్ళు సైన్ అప్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటే మీకు అక్కడ ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందో సో మీకు ఇక్కడ మీ డాష్ బోర్డ్లో అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాఫిట్ ట్రాకింగ్ చేయడానికి మీకు మీ 3 days వీళ్ళు టైం తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కోటక్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు అనుకోండి. సో ఆ అకౌంట్ సంబంధించిన మీకు 275 రూపీస్ మీ డాష్ బోర్డ్లో అప్డేట్ అవ్వడానికి 3 days టైం పడుతుంది. ఇలా 3 days ఎప్పుడైతే టైం పడుతుందో మీకు డాష్ బోర్డ్లో అప్డేట్ అయిన తర్వాత మీ ఈ అమౌంట్ అనేది మీ డైరెక్ట్గా మీ అకౌంట్కి విత్ ఇన్ 7 daysలో క్రియేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇట్లా మీరు మీ బ్యాంక్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేస్తూ మనం మనీ అనేది ఎంతైనా ఎర్న్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు
ఒక రోజులో ఒక 5 బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు అనుకుందాం కోటక్ సంబంధించి. సో కోటక్ మనకి 5 బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే ఈచ్కి 275 రూపీస్ కావచ్చు. అంటే మోర్ దెన్ మీరు 1000 రూపీస్ అబోవ్ ఎర్న్ చేయొచ్చు. సో సింపుల్గా. అదేవిధంగా మనకి ఈక్విటాస్ అనుకోండి, సింపుల్గా మనకి 1 మినిట్లో ఈ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఆధార్, పాన్, మన యొక్క మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఇచ్చేస్తే 1 మినిట్, లెస్ దెన్ 1 మినిట్లో మన అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి 100 రూపీస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇవి ఒక 5 అకౌంట్స్ కానీ 10 అకౌంట్స్ కానీ ఓపెన్ చేసుకుంటే 500 కానీ 1000 రూపీస్ కానీ మనం చేసుకోవచ్చు. ఇలా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించి మనం ఎన్ని అకౌంట్స్ అని ఓపెన్ చేసుకోవచ్చు. అయితే మనము మన డివైస్ నుంచి మాత్రం మన అకౌంట్ మాత్రం ఓపెన్ చేసుకోవచ్చు. ఒకటే డివైస్లో మల్టిపుల్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేయకూడదు. అలా చేస్తే వన్ కోడ్ వాళ్ళు దీన్ని ఫ్రాడ్గా గుర్తించి మీ యొక్క అకౌంట్ని ఫ్రీజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళ మొబైల్ ఫోన్లోనే వాళ్ళు ఓపెన్ చేసుకున్న ద్వారా సో మనకి ఎటువంటి రిస్క్ అయితే ఉండదన్నమాట. సో ఇట్లా మనం పర్సనల్గా కావాలన్నా ఈ అకౌంట్స్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించి కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి డీమ్యాట్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. సో డీమ్యాట్ అకౌంట్స్ మనకి ఏంజల్ బ్రోకింగ్ ఓపెన్ చేస్తే 325 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అప్ స్టాక్ ఓపెన్ చేస్తే 350 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఒక 3 డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నా మనకి 1000 రూపీస్ అనేది మన వన్ డే ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా మనము అకౌంట్ అనేది మనం ఫ్రెండ్స్కి ఎవరికైనా మనం లింక్ షేర్ చేసిన తర్వాత షేర్ నౌ కొడతాం కదా, ఆ లింక్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు అనుకోండి, డీమ్యాట్ అకౌంట్స్కి ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ లీడ్స్ అని చెప్పేసి ఉంది. ఈ యాడ్ లీడ్స్ మీద కొట్టేసి సో వాళ్ళ నేమ్, వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళ పాన్ నెంబర్, అంటే వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేశారో అది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా మనము యాడ్ లీడ్స్ కొడితేనే అది వెరిఫై అయ్యి ఈ యొక్క అమౌంట్ అనేది మనకి అప్డేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనము బ్యాంక్ అకౌంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేసుకొని మనీ అయితే ఎర్న్ చేయొచ్చు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. సో ఎక్కడికి బయటికి వెళ్ళకుండా త్రూ ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. దెన్ దాంతోపాటు మనము ఈ యొక్క యాప్ని మనం రిఫర్ చేసుకోవచ్చు. సో ఈ రిఫర్ చేయడం ద్వారా ఏంటంటే మనకి ఈచ్ రిఫరల్ మీద మనకి 25 రూపీస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అది మనకి లాక్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మీ యొక్క ఎవరైతే రిఫర్ చేస్తున్నారో ఆ పర్సన్ ఫస్ట్ సేల్ అంటే ఏదైనా అకౌంట్ ఒక ట్రాన్సాక్షన్ వాళ్ళు కంప్లీట్ చేస్తే సో దాంతోపాటు వచ్చే మనీతో పాటు ఈ 50 రూపీస్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓపెనింగ్ బోనస్ 50 రూపీస్ మీ అకౌంట్లో క్రియేట్ అవ్వాలి అంటే మీరు ఏదైనా ఒక సేల్ కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటాస్ అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక 100 రూపీస్ దానికి వాళ్ళు రిఫరెన్స్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఆ 100 రూపీస్కి మీ ఓపెనింగ్ బోనస్ 50 రూపీస్ కలిపి 150 రూపీస్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఇట్లా ఉంటుంది. దాన్ని మీ ఫ్రెండ్స్ ఎవరైతే మీ రిఫరెన్స్ మీద వాళ్ళు వన్స్ ఈ సైన్అప్ చేస్తారో సో వాళ్ళు ఎర్న్ చేసే ఎర్నింగ్స్ మీద మీకు 10% అనేది రావడం జరుగుతుంది. ఇది వన్ టైం కాదు, రెగ్యులర్గా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ మీద వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మై నెట్వర్క్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మీ నెట్వర్క్లో ఎవరెవరు ఉన్నారు అంటే మీరు ఎవరెవరికి రిఫర్ చేస్తారో అకౌంట్ వాళ్ళ యొక్క నేమ్స్ అనేది కూడా మీకు డిస్ప్లే అవుతాయి, కోడ్ అది. సో ఇక్కడ మీకు ఉంటుంది వాళ్ళు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేశారు. సో వాళ్ళ మీద 10% ఇన్కమ్ మీకు ఇక్కడ పక్కన మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా యాప్ని రిఫర్ చేసి వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేయడం ద్వారా వాళ్ళు మనీ ఎర్న్ చేసుకుంటారు. వాళ్ళు ఎర్న్ చేసే దాంట్లో 10% మీరు కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా వాళ్ళు వన్ కోడ్ అని వాళ్ళు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకి జెన్యూన్గా రావడం జరుగుతుంది. సో అమౌంట్ అనేది వితిన్ డాష్బోర్డ్ అప్డేట్ అయిన తర్వాత 7 days లోపు మీ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఇది మనకి వన్ కోడ్ అనేది యాప్. దీనికి సంబంధించి మీకు క్లియర్గా అర్థమైంది చెప్పేసి అనుకుంటున్నాను. సో యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద మీరు కామెంట్ చేయండి. సో దానికి నేను మ్యాక్సిమం వీలైన వరకు రిప్లై ఇస్తాను. సో ఇది నాకు మనీ ఎర్నింగ్ సంబంధించి ఫస్ట్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. ఇలాంటి రెగ్యులర్గా మీరు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కనుక మీ యొక్క ఒపీనియన్ పెట్టండి. సో మనీ ఆన్లైన్ ద్వారా జెన్యూన్గా మనీ ఎర్న్ చేసే వాటి గురించి నేను చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.